బుధవారం రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచారం పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం రూరల్ మండలం మల్లెమడుగు ఎద్దులాపురం కొండాపురం గ్రామాలలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల భవనాలను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. బుధవారం రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం రూరల్ మండలం మల్లెమడుగు ఏదులాపురం కొండాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల భవనాలను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు చేరువలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి గ్రామాల్లో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజాపాలన కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు ఇచ్చామని, ఇచ్చిన 6 గ్యారంటీలలో ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు అమలు చేశామని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి వారి కష్టాలు తెలుసుకున్నారన్నారు. హామీల అమలుకు కార్యాచరణకు అధికార యంత్రాంగం ప్రజల గుమ్మం వద్దకు వచ్చి దరఖాస్తు స్వీకరించారన్నారు. దరఖాస్తులు ఇచ్చిన ప్రజల కోరికలను పేదవారిలో అతి పేదవారి నుంచి మొదలుకొని అర్హులైన వారందరికీ అందిస్తామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను చూపి ఇచ్చిన హామీలను నుండి తప్పించుకునే ప్రభుత్వం కాదు ఇందిరమ్మ ప్రభుత్వం అని తెలిపారు. ఎన్ని అవాంతరాలు కష్టాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తీర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి అన్నారు. జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో 56 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు నూతన భవనాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఒక్క భవనానికి 20 లక్షల వ్యయంతో చేపట్టనున్నారు. పేద ప్రజలకు మరింత చేరువలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి అన్ని చర్యలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మాలతి, పంచాయతీరాజ్ ఎస్ఐ చంద్రమౌళి, మిషన్ భగీరథ ఈఈలు పుష్పలత, వాణిశ్రీ, ఖమ్మం ఆర్డీఓ జి గణేష్, ఖమ్మం రూరల్ ఎస్పీ బస్వారెడ్డి, వైద్యాధికారులు డాక్టర్ సైదులు, డాక్టర్ శ్రీదేవి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఫోన్ చేయాలి నాకన్నా రారాదని చెప్పి టీజీ కూడా మళ్ళీ పెట్టాం సార్. నడపాల్సింది మీరు అడిగి మీతో చేపిస్తారు. అది గవర్నమెంట్ అనేది ఎక్కడ లేబుల్ ఉంది ఇదేనా? రెండు కార్యక్రమాలని పూర్తి చేసి మీ గుమ్మానికి చేర్చాం. ఒకటి, నా ఆడబిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా రూపాయి ఛార్జీ లేకుండా ప్రయాణం చేయొచ్చు అని చెప్పాం. దాన్ని చేసి చూపించాం. రెండవది, ఆరోగ్యశ్రీ, రాజు ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడికి జబ్బు చేస్తే మెరుగైన వైద్యం కోసం 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా చేస్తున్నాం. అంతేకాదు, ఈ 6 కార్యక్రమాల్లో 6 గ్యారంటీల్లో మిగతా కార్యక్రమాలు కూడా డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు దాకా ప్రభుత్వాన్ని మీ ఊరికి, మీ గడపకి, మీ వాడకి పంపిస్తామని చెప్పి అన్నమాట ప్రకారం అధికారుల్ని మీ గ్రామానికి పంపించి మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ల రూపంలో తీసుకున్నాం. అప్లికేషన్లు తీసుకున్నాం కదా. నమస్కారాలు. ప్రజా పాలన కావాలని ఏదైతే
నెల రోజుల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మీ దీవెనలతో మీరు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో మంచి జరుగుతుందని, మీ కుటుంబాలన్నీ బాగుపడాలని, బాగుపడే విధంగా ఈ ప్రభుత్వం మీకు అండదండలుగా ఉంటుందని మీకు ఒక భరోసా ఇచ్చాం. ఇచ్చిన దాంట్లో భాగంగా మాటలతో పరిమితం కాకుండా ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో 6 గ్యారెంటీల గురించి మీకు హామీ ఇచ్చాం, అధికారంలో వచ్చిన 2 రోజుల లోపలనే 2 గ్యారెంటీలు పూర్తి చేశాం. మిగతా గ్యారెంటీల గురించి కూడా ప్రభుత్వమే మీ ఇంటికి వస్తుందని చెప్పాం. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు దాకా అధికారులే మీ గ్రామాలకి, మీ వార్డులకి, మీ